దరువు అనే వేదిక పెట్టడానికి కారణం ఏంటి? అంతరించిపోతున్నటువంటి కళలను బ్రతికిద్దామనేటువంటి ఒక నేపథ్యంతో, అదే కాకుండా రాజ్యాధికారానికి మన దళిత భోజన వర్గాల రావాలంటే మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంటే మనం డప్పులు కొడుతూ పాటలు పాడడమే కాదు, రాజ్యాధికారానికి సాధించాలనేది కూడా మా దర్వి యొక్క ముఖ్య ఉద్దేశం. అనగారిపోతున్నటువంటి ప్రజలకు మేము వెన్నంటి ఉన్నామని చెప్తూ, ఒక విద్యార్థులుగా ఉంటూ, విద్యార్థి కళాకారులని కాకుండా విద్యార్థి ఉద్యమకారులుగా, విద్యార్థి నేతలుగా కూడా మేము దర్వి కళా బృందం నుంచి చాలామంది రావడం జరిగింది. ఈ యొక్క ఏప్రిల్ 20వ తారీఖు రోజు రవీంద్ర భారతిలోని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రజతోత్సవ వేడుకలను మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క రజతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇదే మా పిలుపుతారని మేము తెలియజేస్తూ ఉన్నాము. దరువు అంటే కేవలం మీరు అన్నట్టుగానే దరువు అంటే పాటలు పాడటమే కాదు, ఒక రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలనేది కూడా మా దరువు కళా బృందం తెలియజేస్తుంది. మా దగ్గర నుంచి ఐఏఎస్లు వచ్చారు, మా దగ్గర నుంచి ఐపీఎస్లు వచ్చారు, మా దగ్గర నుంచి చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. అంటే మేము కొంతమంది డాక్టరేట్ కూడా అయ్యారు మాకు దరువు కళా బృందం తరపు. అంటే మేము చదువుకోమని చెప్తాం, ఉద్యమం చేయమని చెప్తాం, అదేవిధంగా రాజ్యాధికారం ఏ విధంగా కూడా సాధించాలనేది మేము మా దరువు కళా చెప్తుంది. కాబట్టి మా తోవలో వచ్చినటువంటి విద్యార్థులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరుగా ఉద్యమవందనాలు తెలియజేస్తాం ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో దరువు సాంస్కృతిక వేదిక ఎలాంటి పాత్ర పోషించి ఎలాంటి పాటలు పాడారు? అంటే తెలంగాణ ఉద్యమంలో దరువుకు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే దరువెల్లన్న, మా మిత్రుడు దరువెల్లన్న రాసినటువంటి ఆ పాట ఏదైతే ఉందో, తెలంగాణ ధూమ్ధాంలో ప్రతి ఒక్క ధూమ్ధాంలో పాడుకున్నటువంటి, అంటే ప్రతి పల్లె కూడా ఆ పాట పోయింది. ఏ చెట్టు తాకినా, ఏ పుట్టను తాకినా తెలంగాణలో మొట్టమొదటిగా వచ్చే పాట ఏదంటే వీరులారా వందనం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగదనులారా మరచిపోము మేము, మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్ల గుడి గడతం పోరు దండం బెడతం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను శనకల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసింద్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యా. అంటే ఇటువంటి పాట తీసుకొచ్చినటువంటిది దరువు కళా బృందం. అంటే ప్రపంచ ఎల్లలు దాటిపోయినటువంటి పాట ఇది. దరువు ఎల్లన్న ఉన్నదో అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఏదైతే వీరులారా వందనం అనే పాట ఉంది, దాన్ని రాయడానికి గల కారణం ఏంటని? వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో 1969లోనే, అంటే మేము పుట్టక ముందే 69లోనే 369 మందికి పైగా ఈ తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నది. అయితే ఎవరు వాళ్ళు, ఆ 369 మంది ఎవరు అసలు అని వెతికి చూద్దామంటే కూడా ఎవరి అడ్రస్లు కూడా కనిపించే పరిస్థితి కనబడతలేదు. ఆ సందర్భంలో మేము ఈ అమరవీరుల కుటుంబాలు అసలు ఎవరున్నారు, మనం ఏమన్నా సమీకరించవచ్చా అని చెప్పేసి వెతుకుతున్న క్రమంలో మాకు వాళ్ళ అడ్రస్లు సరిగ్గా దొరకకపోవడము, మాకు ఒక రీజన్ అనిపించింది, ఎందుకు వీళ్ళ ఈ అత్తాపత్త లేకుండా పోయినాయి, వీళ్ళ అడ్రస్లు ఎందుకు గల్లంత అయినాయి అంటే కేవలము వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాకపోవడం వల్లనేనా? అంటే ఏదైనా పార్టీలో ఉంటే, ఏదైనా వ్యవస్థలో ఉంటే ఆ సంఘమో ఆ సంస్థనో వాటిని దాపెడుతుండే, వాటిని రికార్డ్ చేస్తుండే, చరిత్రలో వాళ్ళ పేర్లతో సహా రికార్డ్ అయిపోతుంది. 369 మంది పేరుకే నామమాత్రంగా అంటుంది తప్ప ఆ 369 మంది ఎవరు అనేటటువంటిది ప్రభుత్వాలు, ఆనాడు ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వాలు వాటిని రికార్డ్ చేయలేకపోయినాయి. ఆ రికార్డ్ చేయలేకపోగా కొంతమంది ఆ కుటుంబం నుంచి బతుకున్న వాళ్ళు, కొంతమంది ఈ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, ఉద్యమ స్పృహ ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబం నుంచి బలిదానం చేసినటువంటి చరిత్ర ఉందని చెప్పేసి చాలామంది, మేము షేక్ ఫకీర్ తల్లి గారిని తీసుకొచ్చి కూడా మేము రోజు మేము పాట రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అట్లా ఇట్లా తెలంగాణ ఉద్యమం ఈ సందర్భంగా కొంత మనసు కలిచివేసింది. అసలు వీళ్ళకి సంబంధించి కనీసం గుర్తు వేసుకోవడానికన్నా ఒక పాట ఉండాలి,
కనీసం ఒక పాట ఉండాలని చెప్పేసి అట్లా ఆ తపనతో ఆ బాధతో రాసుకున్నటువంటి పాటని వీరులార వందనం. అది నిజంగానే ఈ కులమతాలకు అతీతంగా ఈ సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలో మమేకం కమ్మంటూ విద్యార్థి అనే వాడికి ఎలాంటి స్వార్థం లేదు, ఒక నిజాయితీవంతమైనటువంటి పాత్ర. విద్యార్థి అనే ఒక యువకుడు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి చదువుకోవడానికి వచ్చి తన కుటుంబం, తనకు ఉద్యోగం వస్తే తన కుటుంబము రేపు పెళ్లి చేసుకుంటే ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి కదా. కానీ తెలంగాణ గడ్డ మీద ఒక ప్రత్యేకమైన చరిత్ర, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇట్లాంటి చరిత్ర కనబడదు, కేవలం తెలంగాణ గడ్డ మీదే కనబడుతుంది. అది ఒక నిస్వార్థమైనటువంటి విద్యార్థుల యొక్క పాత్ర. ఆ పాత్ర 369 మంది జరిగింది. మళ్ళొక్కసారి నిజాయితీవంతమైనటువంటి పాత్ర విద్యార్థులు పోషించకపోతే ఈ తెలంగాణకు ప్రమాదం జరుగుతుంది. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు ఎలక్షన్ అంటారు, బై ఎలక్షన్ అంటారు, ఎలక్షన్ అంటారు, బై ఎలక్షన్ అంటారు, రాజీనామాలు అంటారు, మళ్ళీ పోటీ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి, కామన్గా జరిగినాయి, గతం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఎవరినో ఏ ఒక్కరినో నిందించడానికి మాట్లాడట్లేదు. అన్ని పార్టీలు ఆ రోజు అట్లనే ఉండే కొంత సమైక్యాంధ్రులకు సీమాంధ్ర పాలకుల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ అనని చాలా అన్ని పార్టీల నాయకులు ఉండిరి ఆ రోజు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడానికి ఒక వేదిక అయింది మా దరువు సంస్థ. అట్లా పాట రాయడానికి కూడా కారణమైంది అమరవీరుల కుటుంబాలు. వారిని గుర్తు చేసుకోవడంతో పాటు చేసుకోవడం కోసం రాసిన పాట ఇలా మా కళ్ళ ముందే 2009లో జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొత్తం మా కళ్ళ ముందే వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి, యాదయ్య ఎన్సీసీ గేట్ దగ్గర ఒక బగబగమనే మంటల్లో కాలి బూడిదైనటువంటి యాదయ్య, ఓ పక్క ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇషాంత్ రెడ్డి, మీగడ సాయి కుమార్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతమంది అని ఇట్లా చిన్న చెల్లె ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చెల్లె సువర్ణ అని ఒక చెల్లె ఆత్మహత్య చేసుకున్న సందర్భం కళ్ళ ముందు ఇట్లా కదలాడిపోతుంటే ఆ అమరవీరుల గురించి రాసుకున్న పాట దావానంలా వ్యాపించేసి ఎంతోమంది బిడ్డలకు ఒక చైతన్యం నింపి తెలంగాణ రాకపోతే మనకు బతుకు తెరువులు అని చెప్పేసి ఆ రోజు విద్యార్థులందరూ కూడా ముందు వరుసలోకి వచ్చారు. రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీని చూసిపోయి ఒక్కసారి ఆర్ట్స్ కాలేజీని మొక్కిపోతే బాగుండు అని చెప్పేసిన సందర్భం ఉండే. ఒక పవిత్రమైన ఉద్యమ దేవాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కనబడ్డది ఆ రోజు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువు అని తెలంగాణ ఉద్యమానికి. ఆ కేంద్ర బిందువు అయిన ఉస్మానియా గడ్డ మీద మేము విద్యార్థి జేఏసీగా అట్లనే ఒక సాంస్కృతికమైనటువంటి పాత్ర దరువు సంస్థగా పనిచేయడము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో దరువు ఎలాంటి చైతన్య గీతాలు పాడారు? చాలా వాడినాం. అంటే విద్యార్థి బైక్ టీవీ కోసం ఒకటి. ఇప్పుడు అంటే వాస్తవంగా చాలామంది చనిపోతుంటే చనిపోవద్దు అనడం కోసం ఒక పాట రాసుకున్నా. నల్లగొండ పురుటి గడ్డ సాకలుగా ఊరాల బిడ్డ పేదోళ్ళ ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం గొండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట గొండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తూపాకి తూట బువ్వలే నుల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట బువ్వలే నుల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వోలే మెరిసేటి రూపమై నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నీలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా అట్లా దొడ్డి కొమరయ్య, సాకలైలమ్మ, కొమరం భీము ఇట్లా వీళ్ళందరూ ఈ త్యాగాలను గుర్తు చేసుకుంటూ అంతమంది ఒక మహనీయులు పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినాం. మనం ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? మీరు ఇన్ని పాటలు రాశారు, మరి దరువు మీద పాట రాశారా? దరువు మీద ఒక ప్రార్థన గేయంగా రాసుకున్నాం. నిజంగా చెప్పాలంటే నేను రాని సరిగమలే రాని దరువుని నేను లేని పదనిసలే లేని దరువుని నేను దరువుని నడిపించే దరువుని నేను రాని సరిగమలే రాని దరువుని నేను లేని పదనిసలే లేని దరువుని. గొప్ప గొప్ప పండిత విద్వాంసులు అనబడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరిగమ పదనిస లెక్కించే వాళ్ళందరికీ కూడా ఆదినాదమైంది డప్పు దరువు. ఆ ఆదినాదమైన డప్పు దరువును మేము గుర్తించుకుంటూ ఇది లేకపోతే ఈ సరిగమ పదనిసలు లేవు అని చెప్పేసి ఆ రోజు పాడుకున్నటువంటి పాట ఇది. ఏండ్ల నుండి ఏగుతున్న తన్లాటల సప్పుడుని 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 ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడు నేను దరువుని
నడిపించే దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని. ఇట్లా అనేకమైనటువంటి పాటలు విద్యార్థులను చైతన్యం చేసుకోవడానికి ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే బిఈడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఎంకన్నా. ఇట్లా వలస వెళ్ళిపోతుంటే అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, ఏ రెండే బోరెండే నా రెండే నో రెండే అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అయ్యో తిప్పాల పడుతున్నదో తెలంగాణ అప్పుల మునిగున్నదో, తిప్పాల పడుతున్నదో తెలంగాణ అప్పుల మునిగున్నదో. తెలంగాణ ఉద్యమంలో ప్రతి అంశాన్ని పట్టుకుంటూ ఆ అంశంలో ఆ బాధలు ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ ధైర్యం నింపుతూ తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసము ఒక ఉద్యమం, మహత్తరమైనటువంటి ఉద్యమం చేయాలని చెప్పేసి ఆ గొప్ప పాత్ర ఈ తెలంగాణ కన్న తల్లి, ఈ భూమి తల్లి మాకు ఇచ్చినందుకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం.